మాట చదువుకుందాం. మరి ఎక్కువ సమయం తీసుకొనకుండా త్వరగా క్లుప్తంగా స్పష్టమైన వివరణ దీనికి వాక్య భాగంలో నుండి మనము చదివి ధ్యానం చేసుకొని ప్రార్థనతో ముగించుకుందాం. ఆ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ఎందుకంటే ఇంకా రావాల్సిన బంధుమిత్రులు రావాల్సి ఉన్నది. వారు కూడా సకాలంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులు అవటానికి మనము దేవుని వాక్య ద్వారా ధ్యానంలో ముందుకు వెళ్దాం. కీర్తనలు 16వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. చదవండి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. విలువగలది. ఒకసారి చదువుకుందాం అందరం కలిసి దయచేసి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి అనగా దేవుని యొక్క దృష్టికి విలువైనదంట. అది గొప్పదంట. దేవుని దృష్టికి విలువైనది గొప్పది ఏదైనా ఉందా అంటే దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న లేకపోతే భక్తి కలిగి ఉన్న వారి యొక్క మరణము దేవుని దృష్టికి విలువైనది.